హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ టూరింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మారేడుమిల్లి, అది బైక్ పైన గుంటూరు నుంచి. అఫ్ కోర్స్ చాలామంది వెళ్తారు, బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంత లాంగ్ నేను ఎప్పుడు కొట్టలేదు. లైక్ వైజాగ్ నుంచి అరకు దాకా తిరిగాను, కానీ ఆన్ రోడ్ హైవే మీద అయితే ఇంత లాంగ్ అయితే నేను ఎప్పుడు కొట్టలేదు. ఇక్కడ నుంచి గుంటూరు నుంచి రాజమండ్రి అరౌండ్ 220 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి మారేడుమిల్లి ఒక 120 కిలోమీటర్స్ ఉంది. తిరుగుదాం. ఒక 3 months బ్యాక్ అనుకుంటా నేను అరకు, లంబసింగి ఇదంతా కవర్ చేశాను. బట్ ఏంటంటే అది పీక్ సీజన్ కాదు. లైక్ నేను ఆగస్టు సమ్వేర్ అరౌండ్ ఆగస్ట్ ఆ టైంలో వెళ్ళాను. బట్ ఈ డిసెంబర్ అనేది అరకు, లంబసింగి, మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళకి పీక్ సీజన్ అనమాట. సో ఈ వీడియోస్ మాత్రం మిస్ అవ్వదు. లొకేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మాక్సిమం కుదిరినంత వరకు కవర్ చేస్తాను. అండ్ ఈ ట్రిప్లో మనతో పాటు తీసుకెళ్ళిన సామాన్లు ఏంటంటే లాస్ట్ టైం కొంచెం ఓవర్ అయిపోయింది. లైక్ కుకింగ్ సామాన్లు ఇవన్నీ తీసుకెళ్ళి కొంచెం ఓవర్ అయిపోయింది. ఈసారి కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. అందుకని జస్ట్ క్యాంపింగ్ టెంట్ అండ్ యోగా మ్యాట్ తీసుకెళ్తున్నాను. సో ఇది వచ్చరికి ఒక టైల్ బ్యాగు, నా బట్టలు, సామాన్లు, నా అండర్వేర్లు ఉంటాయి, నా డ్రాయలు మీకు ఎందులో చూపించాం. అనేది వచ్చరికి యోగా మ్యాట్. ఆల్రెడీ టెంట్ వెళ్ళిపోయింది. ఇంకొక పార్ట్నర్ ఉన్నాడు. ఈ ట్రిప్ మన సోలో ట్రిప్ ఏం కాదు. ఆల్రెడీ మనకు పార్ట్నర్ ఉన్నాడు. పార్ట్నర్ దారిలో ఉన్నాడు, దారిలో కలుస్తాడు. ఇది ఒక ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాం. ఈ ట్యాంక్ బ్యాగ్లోనే మనకి అన్ని సామాన్లు ఉంటాయి. ట్రైపాడ్, బ్యాటరీలు, యాక్షన్ 5 Pro బ్యాటరీలు, టార్చ్ లైట్, బడ్స్. నిన్న SSD కూడా తీసుకున్నాను. SSD 8000 అయింది. 8000 50 గ్రాములు కూడా లేదు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ టైల్ బ్యాగ్ కట్టుకోవడానికి ఒక మంచి తాళ్ళు ఒక 2 ఎక్కడో పాతవి దొరికి తీసుకొచ్చాను. ఇవి ఉంటాయో ఊడతాయో. డెస్టినేషన్ రీచ్ అయ్యే తాళ్ళు ఉంటాయి, బ్యాగ్ ఉండదు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాం, మన రైడింగ్ హెల్మెట్ విత్ DJI Osmo Action 5 Pro. ఇది లేకుండా అవుతుంది ట్రిప్. నీకు రీసెంట్గా తెచ్చిన మా కుక్కని చూపించలేదుగా. దిస్ ఈజ్ క్యూటీ డాగ్. బాయ్ చెప్పు, వెళ్తున్నాగా. అరే నువ్వు చెప్తున్నారా బలవంతంగా? చెప్పాలరా. బాయ్ చెప్పు. సరే బాయ్. హై. ఏం కావాలి నీకు మారేడుమిల్లి నుంచి? న్యాయం దానికి ఏమైనా ఏం జరిగిందిరా? మా ఇద్దరిని కూడా టూర్కి తీసుకెళ్ళాలి. ఇది పెద్దనాక చార్లీ సినిమాలో కుక్కని తీసుకెళ్ళినట్టు పక్కన వీల్ చైర్ లాంటిది ఒకటి కట్టించి బండికి వేసుకొని తీసుకెళ్ళాలి. జలుబు చేస్తుంది నాన్న. ముక్కులు ఏంటి అలా ఉండే? ఏంటి రెట్ అయిపోయిందిరా? నేను టూర్కి వెళ్తున్నాను, మంచాన్ని పడ్డావు, వాలిపోయావేంది? అరే ప్రాణం ఉందా పోయిందా? తలకేస్తూ. సరే ఇక బయలుదేరదాం. అండ్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ వచ్చరికి గుంటూరు నుంచి మారేడుమిల్లి దాకా. అండ్ అరకు వెళ్ళడం అనేది అది ఎక్స్టెండ్ అయింది, అది వేరే విషయం. బట్ మా ట్రిప్ వచ్చరికి గుంటూరు నుంచి మారేడుమిల్లి. సో విజయవాడలో కొన్ని యాక్సెసరీస్ తీసుకోవాలి బైక్కి. ఒక మొబైల్ హోల్డర్ కమ్ ఛార్జర్ అండ్ ఒక ఇంటర్కామ్, లైక్ మన రైడింగ్ పార్ట్నర్తో కనెక్ట్ అయ్యి ఉండడానికి. సో అది తీసుకోవడానికి అయితే ఒక రైడింగ్ షాప్కి వెళ్ళాం. ఇది హోల్డరా? ఇది హోల్డరు. అదే హోల్డర్తో పాటు ఛార్జర్ కూడా ఉండేది. ఎంత పడుతుంది? ఎంత పడుతుంది ఇది? 1800. ఛార్జింగ్ అంటే ఎంత స్పీడ్ సపోర్ట్ చేస్తుంది ఇది? మీరే కనెక్ట్ చేస్తారా? మనం చేద్దాంలే. నీకు వచ్చుగా పెడదాం, అదే ఉండదు. అండ్ ఇప్పుడు ఈ హెల్మెట్కి సైడ్ కనిపించేది అంటే దీన్ని ఇంటర్కామ్ అంటారు. మీకు ఇంటర్కామ్ తెలియకపోవచ్చు, చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను. ఇంటర్కామ్ అనేది మనం హెల్మెట్కి అటాచ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంకో రైడర్తో మొబైల్ అవసరం లేకుండా డైరెక్ట్ కనెక్షన్ ఉండటం కోసం ఇంటర్కామ్ పెట్టుకుంటారనమాట. అంటే లైక్ మనకు ఒక ఇయర్ ఫోన్స్ లాంటివి, ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాంటిది, బట్ మొబైల్తో కనెక్షన్ ఉండదు. డైరెక్ట్గా రైడర్తో వైర్లెస్ కనెక్ట్ అయితే 1 kilometer రేంజ్ ఇస్తుంది. తెలుసుకోండి అబ్బా, ఇలాంటివి కూడా తెలుసుకోకపోతే ఎలాగా. విజయవాడలో ఏదో మిలిటరీ హోటల్ అంట, అక్కడికి వచ్చాం ప్రస్తుతానికి. యాక్చువల్గా ఇది చాలా పంచాయతీ అయింది. యాక్షన్ 5 Pro కెమెరా కేబుల్ ఉంటుంది కదా, లైక్ మైక్ కేబుల్, ఆ మైక్ కేబుల్ కనిపించలేదు. సో విజయవాడలో దాదాపు చాలా షాప్స్ తిరిగాము, ఏ షాప్లో కేబుల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో తినేసి రిస్క్ చేసి రాజమండ్రి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇది మిలిటరీ హోటల్ ఇది. సో దీస్ ఇస్ అవర్ మీల్స్. చుక్కడికాయ కొబ్బరికాయ, ఇది చుక్కడికాయ కొబ్బరి కూర, కంద పులుసు, ఏదో పచ్చడి, పప్పు, కేసరి అండ్ మన స్పెషల్ ఐటమ్ చికెన్ ఫ్రై. ఆయన తిండు. నెయ్యి ఉందా? నెయ్యి ఓకే చాలు.
సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చరికి ఎక్కడికంటే డైరెక్ట్ రాజమండ్రి, ఎక్కడ ఆగేది లేదు. ప్రజెంట్ విజయవాడలో ఉన్నాం. రామస్వామి మిలిటరీ హోటల్ ఫుడ్ అయింది ఇప్పుడే. అరౌండ్ ఒక 200 ఉంటుంది అనుకుంటారా రాజమండ్రికి. నాన్ స్టాప్ అయితే కొట్టం కానీ ఒక 110 కిలోమీటర్స్ కానీ 150 కిలోమీటర్స్ బ్రేక్ తీసుకుంటాం. మనిషికి కడుపులో బొవ్వు ఎంత ముఖ్యం, బండికి టైర్లో గాలి అండ్ పెట్రోల్ అంత ముఖ్యం. సో దానికోసం ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయించామంటే ఇంక రాజమండ్రి దాకా ఆల్మోస్ట్ ఇక్కడ ఆగే పని ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కొట్టేయండి, ఫుల్ ట్యాంక్ కొట్టేయండి. అండ్ ఇక్కడ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో కూడా నాకు మీతో మాట్లాడాలనే ఉంది. బట్ ఏంటంటే నా మైక్ ఉండాల్సిన కేబుల్ మిస్ అవడం వల్ల నేను మాట్లాడలేను. సో ప్రశాంతంగా రోడ్ వ్యూ అండ్ రైడ్ ఎంజాయ్ చేయండి. మొహం ఎడతారేందో వడబడిపోయింది, మొహం వడబడిపోయింది. అది చూడండి మొహం చూసి ఎట్టుంది అసలు. అది ఎట్టుండేవని ఎట్ట అయిపోయాను. కాలేజీలో పోరీల ముందు డిస్టమ్ డ్రెస్ వేసుకొని తిరిగేటువంటి. ప్రస్తుతానికైతే ఇప్పుడు రాజమండ్రికి దగ్గర 68 కిలోమీటర్లు, రైట్ 68 కిలోమీటర్ల దూరంలో ఆగాం. జస్ట్ ఒక బ్రేక్ విజయవాడ నుంచి ఇప్పుడు దాకా అయితే ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. మధ్యలో పెట్రోల్కి ఆగాం కానీ బండి మంచి కూడా దిగలేదు. ఇంకొక 68 కిలోమీటర్స్ వెళ్తే వీ కెన్ సక్సెస్ఫుల్ రీచ్ రాజమహేంద్రవరం. సారీ, ఇట్స్ నాట్ రాజమండ్రి, రాజమహేంద్రవరం. కుదిరినంతవరకు ఇంకా రాజమండ్రి నుంచి అయితే ఎక్కడికి ప్లాన్ చేయలేవు ప్రస్తుతానికి. ఈ నైట్ అయితే రాజమండ్రిలో స్టే చేస్తాం. యాక్చువల్గా ఏమైందంటే నా డీజే యాక్షన్ 5 Pro యాక్షన్ కెమెరా ఉంది కదా, సో దాని నుంచి మైక్కి కనెక్ట్ చేసే కనెక్ట్ ఎక్కడ దారిలో పడిపోయింది. సో రాజమండ్రిలో ఎక్కడన్నా దొరికిద్దో ఏమో చూసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ముందు. అది డెలివరీ రేపు 1 day డెలివరీ చూపిస్తుంది రేపటికి. ఒకవేళ అది వస్తే ఓకే, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఎత్తికి కేబుల్ లేకుండా అయితే వెళ్ళాను. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కెమెరాలు వేసుకొని ఇంత టైం పెట్టుకుని వెళ్ళేటప్పుడు మంచి ఆడియో ఇవ్వాలి కదా. సో అందుకనే ఒకరోజు డిలే, దానివల్ల ఆ కేబుల్ వల్ల ఒకరోజు డిలే. ఒకరోజు రేపు కేబుల్ ఎప్పుడు వస్తే అప్పుడు మారేడుమిల్లి బయలుదేరిపోవడం ఏఎస్ఏపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, స్టే ట్యూన్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది? విజయవాడ నుంచి కొట్టు ఇంకా జరగనండి. ఒళ్ళు శుభ్రంగా బాగానే ఉందా? బాగానే ఉంది. ఇంకా నాకు బాగా నా కాళ్ళు నొప్పులు పుడుతుంది, తిమ్మిరెక్కింది, 2 కాళ్ళ మధ్యలో తిమ్మిరెక్కింది. ఈజ్ అవర్ కో ట్రావెలర్. ఇక్కడ ఎవరో తెలియదు, దారిలో పరిచయం అయ్యాడు, ఎవరో తెలియదు నాకు. తీసుకున్న రెస్ట్ అయిపోయింది, బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. నిజం చెబుతున్నాను, దగ్గర 100 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కదలాలంటే ఎంత బద్ధకంగా ఉండిద్దంటే. అదే 100 కిలోమీటర్లు పెద్ద ఎక్కువ కాకపోవచ్చు, బట్ నేను ఎక్కువ రైడ్స్ చేయను, బైక్ మీద రైడ్స్ చేయను. ఎక్కువ ట్రావెల్ చేస్తాను, బైక్ మీద రైడ్స్ చేయను, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో దట్స్ వై మై బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. నిజం చెప్పాలంటే గోదావరి నది నీళ్ళని ఫస్ట్ టైం టచ్ అయిపోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఆఫ్ కోర్స్ గట్టు దగ్గర క్లీన్గా ఉండవు. ఫస్ట్ టైం గోదావరి నీళ్ళు టచ్ చేశాను. చూడాలి, ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపించిన దూరం నది ఉన్నట్టే ఉంది. కనిపించిన దూరం, చూసిన దూరం అదే. బట్ వి సెలెక్టెడ్ ద రాంగ్ స్పాట్. ఎంత చెదారం చూడండి. ఎక్కడో ఇంటర్నెట్లో మేము చూశాను, ఇండియాలో ఏమో నదులని తల్లితో కంపేర్ చేస్తారు. వేరే కంట్రీస్లో నది ఈజ్ జస్ట్ నార్మల్ రివర్. బట్ నార్మల్ రివర్లా కన్సిడర్ చేసే కంట్రీస్లోనే వాటర్ చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్గా ఉంటాయి.
మన కంట్రీలో తెలిసిందే, నేను చెప్పడం అనవసరం. ఇంకేదైనా ఫెస్టివల్ వస్తే చాలు కంప్లీట్గా మురికితోటి అయిపోయింది. అంటే అనకూడదు, అంత పూలు లైక్ కొన్ని దేవుడి సామాన్లే ఉంటాయి, బట్ నీట్గా ఉండదు. అండ్ నేనైతే గోదావరి నది పైనుంచి చాలాసార్లు వెళ్ళాను. నది పైనుంచి అంటే ట్రైన్లో, బట్ ఆగి గోదావరి నీళ్ళని టచ్ చేయడం అయితే ఫస్ట్ టైము. అండ్ ఆల్మోస్ట్ మనం రాజమండ్రిలోకి వచ్చేస్తాం. రాజమండ్రిలోకి వచ్చి రాగానే మా ఫ్రెండ్ చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దట్ రాజమండ్రి రోజ్ మిల్క్. అంటే ఎక్కడో యూట్యూబ్ షార్ట్స్లో కూడా విన్నాను, అతను కూడా చెప్పాడు. సో వెళ్ళి ట్రై చేశాను. ఇది వచ్చరికి రాజమండ్రి రోజ్ మిల్క్ అంట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ సిన్స్ 1950. అంటే ఇప్పుడు అరౌండ్ ఒక 50, ఒక 20, దగ్గర ఒక 74 years. చాలా ఓల్డ్. వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడు ఏ మిల్క్ అది? మామూలు రోజ్ మిల్క్. మా ఫ్రెండ్ అయితే నార్మల్ రోజ్ మిల్క్ ఒకటి అండ్ సేమియా రోజ్ మిల్క్ ఒకటి తీసుకున్నాడు. ఆ సేమియా బాగా నానిపోయి అదొక జునులా తయారైంది. యాక్చువల్గా రెండింటి టేస్ట్ బాగుండే, బట్ కొన్ని స్పూన్స్ వరకు, ఒక 4-5 స్పూన్స్ టేస్ట్ బాగానే ఉండే. 5వ స్పూన్ 6వ స్పూన్ నోట్లో పెట్టుకునే కొద్ది ఏమవుతుందంటే ఓవర్ స్వీట్ కదా, తలకెక్కేస్తుంది. మనం యాక్చువల్గా స్వీట్ తినాం, నచ్చేవాళ్ళు నచ్చొచ్చు, బట్ ఓవర్ స్వీట్ అవడం వల్ల నాకు ఫస్ట్ 4-5 స్పూన్స్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. తర్వాత ఇంకా తలకెక్కింది. ఏముంది, ఇదేదో కోస్టల్ రెసిడెన్సీ లాడ్జ్ అంట. సో ఈ నైట్ అయితే మన స్టే ఇక్కడే. తీసుకున్నా నమ్మకం నా మీద వాళ్ళకి, తీసుకున్నానులే. సో ఈ నైట్ అయితే స్టే ఇక్కడే. మనకి రూమ్ రెంట్ కూడా చాలా రీజనబుల్, చాలా అంటే చాలా రీజనబుల్. జస్ట్ 700 రూపాయలే. 700 రూపాయలు అని చెప్పి 700 రూపాయలు రూమ్ అని చెప్పేసి చీప్గా వర్స్ట్ ఉండిద్దామన్నా పర్లేదు. వర్త్ ఫర్ దట్ 700 రూపీస్. డీటెయిల్స్ రాసుకోరా. ఆధార్ కార్డా, సాఫ్ట్ కాపీ సరిపోద్దా? ఆధార్ కార్డు ఉందిలే. బాగుందా? నాన్ ఏసీ డబుల్ రూమ్, ఒక 2 ఉండొచ్చు హ్యాపీగా నైట్ అంతా. ఓ వీ హ్యాడ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది మన రూమ్. ఈ నైట్కి అయితే ఇదే మన ఇల్లు. ప్రజెంట్ ఇప్పుడైతే మేము విజయవాడ నుంచి రాజమండ్రి దాకా బైక్ మీద వచ్చి, రాజమండ్రిలో ఇక్కడ కోస్టల్ రెసిడెన్సీ అని ఉంటుంది, అక్కడే రూమ్ తీసుకొని అయితే ఉంటున్నాము. అండ్ ఈ నైట్ అయితే ఇక్కడే. రేపు మార్నింగ్ ఒక ప్యాకేజ్ ఒకటి తీసుకోవాల్సింది ఇక్కడ రాజమండ్రిలో. ప్యాకేజ్ తీసుకొని, అండ్ ఐ థింక్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, చాలా బ్యాడ్గా ఉండుద్ది. ఎందుకంటే అంత చూపించడానికి కూడా ఏమన్నా, జస్ట్ హైవే మీద క్రూజ్ చేసుకుంటూ వచ్చేసాం, ఒక 80-90 మెయింటైన్ చేసుకుంటా. సో నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్ ఇన్ దట్. బట్ రేపు నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ మాత్రం డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ అయ్యకుంది బెటర్ కంటెంట్ వచ్చింది. ఐ నో అండ్ యూ ఆల్సో నో. సో స్టే ట్యూన్ ఫర్ టుమారో. అండ్ మా ఫ్రెండ్ గారు వివేక్ బిర్యానీ ఏదో తీసుకెళ్ళాడు, అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి అదేదో బాగుంటుంది అనుకుని తీసుకెళ్ళాడు. బట్ అంత బాగా ఒక పోంగా చాలా స్పైసీగా ఉంది, టూ స్పైసీ. ఎందుకంటే మజ్జిగ ప్యాకెట్ తెచ్చుకుని 2 మజ్జిగ ప్యాకెట్లు, 2 కాదు 4 తెచ్చుకుని 4 తాగేసి డస్ట్బిన్లో పడేస్తాను. అది కొత్త మా ఫ్రెండ్.